హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ స్పీక్స్. ఈరోజు మా ఇంట్లో తొలి ఏకాదశి పూజ ఎట్లా చేసుకున్నాను జస్ట్ ఒక చిన్న వీడియో కింద తీసి పెడదామని వ్లాగ్ లాగా తీసానమాట. ప్రొద్దుట అయితే ముగ్గు ఇట్లా వేసుకున్నాను. రోజు ముగ్గు వేస్తాను. ఈరోజు కొంచెం కలర్స్ వేసాను అనమాట. స్పెషల్ డేస్ ఏదన్నా ఉంటే కొంచెం గడపకి ముగ్గులు అవి వేసి అట్లా చేస్తానని చెప్పాను కదా, అట్లా చేసి ముగ్గులు వేసాను అనమాట. మేమైతే కుడుములు చేస్తామన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు. కొంతమంది దీపాలు పెట్టుకుంటారు, కొంతమంది కుబేరు కొంచెంలో ఏవో పెట్టుకుంటారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు. నేను 2 cups ఆఫ్ పిండికి చేసుకుంటున్నాను అనమాట కుడుములు. 9 కుడుములు వచ్చేలాగా. అంటే మా ఇంట్లో ఎవ్వరూ తినరు కుడుములు, నేనే తినాలి. నేను కూడా ఈరోజు ఫాస్టింగ్ ఉందామని అనుకుంటున్నాను అనమాట. తొలి ఏకాదశి రోజున ఫాస్టింగ్ ఉంటే మంచిది అని విన్నాను. సో మా వారు తినరు, మా బాబు తిండు. సో ప్రసాదం పెడతానికి మాత్రమే ఒక 9 కుడుములు వచ్చేలాగా చేస్తున్నాను అనమాట. చిన్నగా అంటే మరీ ఎక్కువ, కొంతమంది మామూలుగా టిఫిన్ కింద అట్లా తింటారు. సో నేను నార్మల్గా ప్రసాదం పెట్టడానికి అనమాట చేశాను. ఆ పిండి ఉక్క పెడతాం మీ అందరికీ తెలిసిందే. నేనైతే అలా పిండి వేసేసిన తర్వాత కదపను అనమాట, జస్ట్ హోల్స్ కింద పెడతాను. హోల్స్ కింద పెట్టేసిన తర్వాత ఒక 2 minutes 3 minutes అయిన తర్వాత ఉడికిపోద్ది అనమాట పిండి. సో తీసుకుని బాగా పిసకాలన్నమాట, పిండిని బాగా చేయాలి. ఎందుకంటే క్రాక్స్ రాకుండా ఉండడానికి అంత బాగా ఎక్కువ సార్లు బాగా నొక్కి పెట్టి పిసకాలన్నమాట పిండిని. అప్పుడైతే కుడుములు చాలా బాగా వస్తాయి. సో చూడండి, అస్సలు కుడుములు పిండి ఎక్కడ అంటుకోకుండా ఎట్లా అయిపోతుందో. ఆ పిండి ఎంత బాగా ఉక్కితే అంత బాగా వస్తాయి అన్నమాట కుడుములు. అవి ఆ పిండి సరిగ్గా ఒక్కపోతే మనకి గట్టి వచ్చేస్తాయి అన్నమాట కుడుములు. సో ఇది బాగా రౌండ్గా చేసేసుకున్న తర్వాత బాగా నొక్కి కుడుములు చేసుకోవాలన్నమాట. చూడండి, నాకు ఎంత స్మూత్గా అసలు ఏ క్రాక్స్ లేకుండా వచ్చినాయో. అలా క్రాక్స్ లేకుండా రావడం వల్లే మనం మళ్ళీ అవి ఉడకబెట్టుకున్నప్పుడు పగులు రాకుండా కుడుములాగానే ఉంటుంది. సో చూస్తానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, అలాగే ప్రసాదం పెడతానికి క్యూట్గా బాగుంటాయి అన్నమాట. సో చూడండి, అన్నీ నేను 9 కుడుములు చేసుకుని అన్నీ కూడా క్రాక్స్ లేకుండానే వచ్చినాయి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేస్తున్నాను అనమాట. కొంతమంది స్టీమర్స్లో స్టీమ్ చేసుకుంటారు, లేదా కొంతమంది ఇడ్లీ పాత్రలో చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఊర్లో చేసే వాళ్ళు ఇలాగా కుడుములు మనం ఇడ్లీ పాత్రలో చేసుకుంటాం అనమాట. నేను మీన్వైల్ ఈ కుడుములు ఉడికిపోయే లోపు అనమాట నేను కొంచెం వెంకటేశ్వర స్వామికి తులసి అలంకరణ అయితే చేద్దామని చెప్పి వచ్చానమాట. మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పూజ మందిరం పైన ఉంటుంది అనమాట. సో అట్లా తులసి ఆకులతో అలంకరించి కొంచెం పూలతో చేసి చేద్దామని అనుకున్నాను. కొంతమంది అంటారు కదా పూజ నుంచుని చేసుకోకూడదు అని. సో నేను మామూలుగా కింద నా పూజ మందిరంలో చేసేసుకున్న తర్వాత ప్రసాదం మామూలుగా వెంకటేశ్వర స్వామికి కూడా పెడతానమాట. సో అట్లా నేను ఆ కుడుములు ఉడికేలోపు మొత్తం డెకరేషన్ అంటే పువ్వులు పెట్టి అవన్నీ దీపాలు అలంకరించుకుని ఉంచుకుందామని చెప్పి నేను ఇవన్నీ చేస్తున్నాను అనమాట. పువ్వులు అయితే పెట్టేసుకున్నాను. మళ్ళీ ఏం చేసామంటే కుడుములు ఉడుకుతూ ఉంటాయి కదా, ఆ టైంలోనే ఆ గ్యాప్లో ఇవన్నీ చేసేసుకుంటే సో కుడుములు ఉడికిన వెంటనే అవి తీసుకుని మనం ప్రసాదం పెట్టేసుకుని చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం స్పెషల్ డేస్ అకేషన్స్ ఉన్నప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవడం మంచిది. కొంతమంది పిండి కుడుములు పెడతారు ఏకాదశికి, చాలామంది పెడతారు. కొంతమంది చాలామంది పెడతారు. మాకైతే ఆన్మ లేదని నేను మామూలుగా నార్మల్ దీపారాధనే చేసుకున్నాను. చాలామంది పిండి కుడుములు పిండి దీపారాధన పెట్టడం ఆనమ్మాయి లేకపోతే మంచిది అని అనుకుంటారు. 3 దీపారాధన చేస్తారు, 5 చేస్తారు కుడుములతో, 9 అట్లా చేసుకుంటారనమాట. నేను నార్మల్గా దీపారాధన చేశాను. వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ఇష్టం కాబట్టి తులసి ఆకులతో నేను నార్మల్గా అలంకరించాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అయితే మన కుడుములు ఉడికిపోయినాయి అనమాట. ఉడికిపోయినాయి తీసుకొచ్చి స్వామివారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించేసాను. ఆ తులసి ఆకుల్ని మనం నైట్ తీసుకుని రాగి చెంబులో వేసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకుని మార్నింగ్ అయి తాగితే చాలా మంచిదని విన్నాను. ఎలాగో మనం దేవుడికి సమర్పించాం కాబట్టి ఇంకా మంచిది, మనకి డివోషనల్గానే బాగుంటుంది, అలాగే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. నేను నార్మల్ పూజ చేసేసుకున్నాను అనమాట. దీపారాధన చేసుకుని ప్రసాదం పెట్టుకుని మొత్తం అంతా చేసుకున్నాను. ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి పండుగలన్నీ స్టార్టింగ్ ఇక్కడితోనే స్టార్ట్ అవుతాయి అంటారు కాబట్టి నేను నార్మల్గా గోవిందనామాలు అయితే చదువుకున్నాను. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది.
చాలామంది ఏకాదశి రోజున ఫాస్టింగ్ ఉంటే మంచిది అంటారు. యాక్చువల్గా ఇది వరకు ఇలా డివోషనల్గా చెప్పేవారు, కానీ నిజానికి కూడా ఒక మంత్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అట్లా ఫాస్టింగ్ ఉంటే చాలా మంచిదంట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.